శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి మార్చి 12, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో కొన్ని నెంబర్లు అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్ల నుంచి మీకు ఎలాంటి కాల్స్ వచ్చినా, వీడియో కాల్స్ కానీ, ఆడియో కాల్స్ కానీ, మెసేజెస్ కానీ ఏ వచ్చినా సరే వాటికి రెస్పాండ్ అవ్వకండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నాను ఏమిటి దాని గురించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరికి ఒక మెసేజ్ అయితే వచ్చింది. దాని తర్వాత ఫోన్ కాల్ కూడా వచ్చింది. ఫోన్ కాల్ ఏమని వచ్చిందంటే, మేము విధంగా కొంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం, మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాం, మీరు హెల్ప్ చేసి ఆ వీడియోలు మాకు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్ కాల్ చేశారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు? బ్రిటన్ నుంచి చేశారు. మేము బ్రిటన్ నుంచి చేస్తున్నాము, మేము ఇండియాకి రాలేము కాబట్టి మీ అకౌంట్ డబ్బులు వేస్తాం, మీరు ఎవరికైనా హెల్ప్ చేసి, ఇప్పుడు రంజాన్ కదా, సో ఎవరికైనా హెల్ప్ చేసి ఆ వీడియోలు మాకు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. సో ఇతను ఏమనుకున్నారు, ఓకే ఇప్పుడు రంజాను, సో ఈ టైంలో ఇలాగ వాళ్ళు హెల్ప్ చేస్తే మనం ఆ డబ్బులు ఎవరికైనా ఇవ్వచ్చు, అది కూడా మంచిదే కదా అని చెప్పేసి సరే అన్నారు. సరే అన్న తర్వాత అతను ఏం చేశాడు, ఇంకొక వీడియో పెట్టాడు. ఇదిగో నేను ఇక్కడ ఏటీఎంలో ఉన్నాను, నేను ఇక్కడ అమౌంట్ అయితే కనుక పౌండ్స్ నేను డిపాజిట్ చేస్తున్నాను, మీరు అక్కడ తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. సో దాని తర్వాత ఇండియా నుంచి ఫోన్ కాల్ వచ్చింది అతనికి. ఫస్ట్ బ్రిటన్ నుంచి వచ్చింది, దాని తర్వాత ఇండియా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏమండి ఇలాగ మీకు అమౌంట్ అకౌంట్కి అయితే కనుక డబ్బు ఈ విధంగా బ్రిటన్ నుంచి వచ్చింది, మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, అకౌంట్ నెంబర్ పెట్టండి అని చెప్పేసి అన్నారు. సో డబ్బులు వచ్చేసింది కదా అని చెప్పేసి ఇతను అకౌంట్ నెంబర్ పెట్టారు. అకౌంట్ నెంబర్ పెట్టిన తర్వాత ఓకే అండి, ఆయన మీకు ఇక్కడికి పౌండ్స్ పంపించారు, సో నేను ఇక్కడ బ్యాంక్లో ఉన్నాను, సో పౌండ్స్ పంపించారు, అయినా మీకు నేను ఇప్పుడు మన ఇండియన్ రూపీస్లో మీకు పంపించాలి అనేసి అంటే ఒక 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 15,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. దాంతో ఆయన 15,000 రూపాయలు ఆ అకౌంట్లోకి వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఆ అకౌంట్కి పంపించడం జరిగింది. ఆ అకౌంట్ నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఆ అకౌంట్ నెంబర్కి వేశారు. వేసిన తర్వాత కొంత సమయాన్ని, ఎందుకు డబ్బులు అయితే రాలేదు, కానీ కొంత సమయం తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక 25,000 రూపాయలు ఇవ్వండి, మీకు మొత్తం డబ్బులు అయితే మేము ట్రాన్స్ఫర్ చేసేస్తామన్నారు. అదేంటది, ఆల్రెడీ నేను 15,000 వేసాను, మళ్ళీ ఇంకొక 25,000 అంటున్నారంటే, డబ్బులు మీరు వేస్తూ ఉన్నారు, నా దగ్గర ఎందుకు వేయించుకుంటున్నారని చెప్పేసి అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది. కానీ అప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, దీంతో ఆయన ఏం చేస్తారంటే తర్వాత తేరుకొని అయ్యో నేను మోసపోతానేమో అనుకొని అప్పుడు సడన్గా మళ్ళీ బ్యాంకుకి ఫోన్ చేసి, తిరుపతిలో ఉన్నటువంటి బ్యాంకుకి ఫోన్ చేసి వాళ్ళకి సమాచారం అందించారు. బ్యాంక్ వాళ్ళు అప్పటికి చెక్ చేసేటప్పటికే అతను ఏదైతే అకౌంట్లోకి అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ అకౌంట్ నుంచి ఆల్రెడీ అమౌంట్ విత్డ్రా చేసేసారు. సో వాళ్ళు ఆల్రెడీ విత్డ్రా చేశారంటే మనం బ్యాక్ అయితే అమౌంట్ తీసుకురాలేము, వాళ్ళు ఎప్పుడైనా అమౌంట్ వేస్తే కనుక అప్పుడు మనం దానిపైన ఏదైనా చర్యలు తీసుకోవడానికి కుదురుతుంది, సో దీనిపైన ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇదంతా ఎంతసేపట్లో జరిగింది, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం జరిగిపోయింది. ఈయనకు పంపించినటువంటి వీడియోలు ఎలా ఉన్నాయంటే, ఆల్రెడీ వీళ్ళు ఎవరికో సాయం చేసినట్లు ఆ వీడియోలు కొన్ని పెట్టడం జరిగింది. ఆ వీడియోలు అన్నీ కూడా మనం గమనించినట్లయితే అవన్నీ ఈ బీహార్కి సంబంధించిన కొంతమంది గ్యాంగ్ ఉంటారు చూడండి, దొంగతనం చేయడానికి వచ్చినటువంటి గ్యాంగ్. సో అలాంటి గ్యాంగ్కి సంబంధించినటువంటి వీడియోలు అంతా వాళ్ళ మనుషులు తప్ప బయట వాళ్ళు ఎవరు లేరు, ఏదో పేదవాళ్ళలాగా ఎక్కడో ఒక పూరి గుడిసెలో ఉన్నట్లు అలాంటి కొన్ని వీడియోలు క్రియేట్ చేసి మాకు ఇలా హర్షసాయి డబ్బులు పంపించాడు, హర్షసాయి డబ్బులు పంపించాడు అని చెప్పేసి వీడియోలు అయితే ఇంకా పెట్టడం జరిగింది. 7 లక్షలు, 8 లక్షలు, 4 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు ఇలా హెల్ప్ చేసినట్లు. కానీ అక్కడ అవన్నీ కూడా ఫేక్. సో వీళ్ళు కాల్ చేస్తుంది కూడా ఏ నెంబర్ నుంచి పేరు కూడా ఏమని పెట్టుకుంటారంటే హర్షసాయి అని చెప్పేసి పెట్టుకుంటారు. సో హర్షసాయి అనేటువంటిది హెల్ప్ చేస్తాడని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. సో ఆ పేరు పెట్టుకొని మోసం చేయడం జరుగుతుంది. యాక్చువల్ అక్కడ హర్షసాయికి దీనికి సంబంధమే లేదు, ఇవన్నీ కూడా ఫేక్ అనమాట. సో దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫోన్ అయితే కనుక ఆన్లో ఉన్నాయి కానీ ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. కావాలంటే మీరు కూడా నెంబర్లకు ట్రై చేయొచ్చు. ఫేస్బుక్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఐడీలు ఏదైనా ఉన్నాయి. వాళ్ళు కొత్త వాళ్ళకైతే మాత్రం రెస్పాండ్ అవుతారు, పాత వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అయ్యారా మీరు, అంతే, ఇంకా మీ పని అయిపోయినట్లే. మీ దగ్గర నుంచి మీకు వాళ్ళకి దొరికినంత వరకు దోచుకుంటారు. కాబట్టి ఇలాంటి సైబర్ నేరగాళ్ళు కొత్త మార్గాలు అయితే ఎన్నుకొని మనల్ని మోసం చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అవి మీకు డిస్ప్లే ఇచ్చాను కదా, సో ఆ నెంబర్లు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్లనే కాదు, ఇంకా వేరే వాళ్ళు వేరే బ్యాచ్లు కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి దొరికిన విధంగా వాళ్ళకి ఏదైతే కొత్త మార్గాలు ఉంటాయో ఆ మార్గాల ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాని ఎవరితో కానీ షేర్ చేసుకోకండి. ఫోన్ నెంబర్ కానించి ఆధార్ నెంబర్ కానీ, పాస్పోర్ట్ నెంబర్ కానీ, ఎటువంటి డేటా కానీ మీకు సంబంధించినటువంటిది ఇతరులకి ఇవ్వకండి. బ్యాంక్ అధికారులు అని చెప్పినా సరే, టెలిఫోన్ కంపెనీలు అని చెప్పినా సరే, పోలీసు వాళ్ళమని చెప్పినా సరే, లాయర్లు అని చెప్పినా సరే, ఎవరికి కానీ మీరు ఆన్లైన్లో డేటా అనేటువంటిది షేర్ చేయకండి. ఫోన్ ద్వారా కూడా ఇవ్వకండి. బ్యాంక్ అధికారులు ఎప్పుడు కానీ మనల్ని పర్సనల్ డేటా అడగరు, పోలీసు వాళ్ళు అడగరు, లాయర్లు అడగరు. ఒకవేళ అడిగితే కనుక మేము డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్పండి, ఎవరు కానీ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయడానికి లేదు. సో అలా చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం మీకు సంబంధించిన సమాచారాన్ని అందజేయకండి.
కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ సంవత్సరం కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకి 9 రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించాలని చెప్పేసి ఆలోచిస్తుంది. 9 రోజుల పాటు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? సో దాని ఎలాగా ఏమిటి అనేది మీకు నేను తెలియజేస్తాను. ఈ నెల అంటే మార్చ్ 30 లేదంటే 31వ తారీఖున నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది, ఈదుల్ ఇఫ్తార్. అయితే ఈ రంజాన్ పండగ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా సెలవులు అయితే ఉంటాయి, 4 రోజుల పాటు సెలవులు ఇస్తారు, ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే 30 కానీ 31 కానీ వచ్చినట్లయితే దానికి ముందు మనం చూసుకున్నట్లయితే 28, 29 శుక్రవారం శనివారం అధికారిక సెలవులు, ఆల్రెడీ సెలవులు ఉంటాయి ఇవి. సో ఆదివారం కనుక పండుగ వచ్చిందనుకోండి, ఆది సోమ మంగళ బుధ ఇంకా ఎక్స్ట్రాగా ఒకరోజు గురువారం ఉంటుంది. అలాగే శుక్రవారం శనివారం మళ్ళీ వచ్చేటువంటి శుక్రవారం శనివారం అధికారిక సెలవులు. సో శుక్రవారం శనివారం సెలవు వస్తే మధ్యలో గురువారం వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ బుధవారం సెలవు కాబట్టి 2 వర్కింగ్ డేస్ మధ్య ఏదైనా ఒక రోజు వస్తే దాన్ని కూడా హాలిడేగా ప్రకటిస్తారు. కాబట్టి వరుసగా ఈ శుక్రవారం నుంచి అంటే 28వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి, శనివారం వరకు. ఒకవేళ 31వ తారీఖు వచ్చింది అనుకున్నాం, అంటే సోమవారం వచ్చింది, సోమవారం పండుగ వస్తే శుక్రవారం శనివారం సెలవు, ఆదివారం మధ్యలో వర్కింగ్ డే. ఇక్కడ మనం చెప్పిన దాని ప్రకారం 2 హాలిడేస్ మధ్యలో ఒక వర్కింగ్ డే వస్తే అది కూడా సెలవు. సో అప్పుడు ఏమవుతుంది, శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నుంచి 3 రోజులు మళ్ళీ ఎక్స్ట్రా, మొత్తం గురువారం వరకు సెలవు, ఇంకా శుక్రవారం శనివారం మళ్ళీ సెలవు. సో మొత్తం మీద ఏంటంటే 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు సెలవు దినాలుగా ప్రకటించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఏప్రిల్ 6వ తారీఖున ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే అవన్నీ కూడా తిరిగి ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనిపైన అధికారికంగా గెజెట్ నోట్ అయితే కనుక ప్రచురించాల్సి ఉంది. సో కానీ మ్యాక్సిమం ఈ విధంగా సెలవు దినాలు అయితే కనుక ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సింగిల్ ట్రిప్ ట్రావెల్ పర్మిట్ సౌకర్యాన్ని కువైట్కి సంబంధించిన ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ అంటే సాహిల్ అప్లికేషన్ ఏదైతుందో ఆ అప్లికేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సింగిల్ ట్రిప్ ట్రావెల్ పర్మిట్ అంటే ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎవరైతే ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటూ ఉంటారో, ఎవరిపైనైతే ట్రావెల్ బ్యాన్ విధించుంటుందో అలాంటి వారికి ఒకవైపు వెళ్ళడానికి అంటే ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళడానికి అనుమతిస్తూ దానికి సంబంధించినటువంటి సౌకర్యం అనమాట. ఇది సాహిల్ అప్లికేషన్ ద్వారా తీసుకొచ్చి, అంటే సాహిల్ అప్లికేషన్లో మనం రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత దానికి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు అంటే న్యాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని పరిశీలించి దానికి ఓకే చేసినట్లయితే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తిస్తుందంటే ఇందులో క్రిమినల్ కేసులు అలాగే ఆర్థిక నేరాలకి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అవకాశం లేదు. వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇంకా వేరే ఏదైనా కేసుల్లో వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ పడి ఉంటే అలాంటి వాళ్ళు సాహిల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కనుక అప్లై చేసుకున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళకి సాహిల్ అప్లికేషన్ అన్ని పనిచేస్తాయి, వాళ్ళు దేశం వదిలి వెళ్ళడానికి లేదు, కానీ మిగతావన్నీ అకామా తగులుతుంది, కువైట్లో ఉండొచ్చు, పని చేసుకోవచ్చు, ఏ టు జెడ్ అన్నీ జరుగుతాయి. సో వాళ్ళు సాహిల్ అప్లికేషన్ పని చేస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు సాహిల్ అప్లికేషన్ ద్వారా ఈ మినిస్టర్ ఆఫ్ జస్టిస్కి వీళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే కనుక పెట్టుకోవాల్సి ఉంటుంది, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, సో ఇది నా పరిస్థితి, నేను వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అప్పుడు ఆ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ సంబంధించినటువంటి న్యాయమూర్తులు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించడం జరుగుతుంది. సో ఆ కేసులన్నింటిని పరిశీలిస్తారు, ఏం జరిగింది ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. అన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తే మీ ఫైల్ని ఓకే చేయడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు దేశం విడిచి వెళ్ళిపోవడానికి అవకాశాలు అయితే కనుక ఉంటాయి. కాబట్టి ఎవరైతే కువైట్లో ట్రావెల్ బ్యాన్ని ఆల్రెడీ ట్రావెల్ బ్యాన్ బారిన పడి ఉన్న వాళ్ళు ఉంటారో అలాంటి వారు ఈ సౌకర్యాన్ని కనుక ఉపయోగించుకోవచ్చు. చాలామందికి దీనివల్ల ఉపయోగం అయితే కనుక కలగనుంది, లబ్ధి అయితే కనుక పొందనున్నారు. కాకపోతే ఇదొక్కటే అక్కడ మనకి లిటిగేషన్ పెట్టింది ఏంటంటే క్రిమినల్ కేసులు అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, అంటే డబ్బుల విషయంలో ఎవరైనా మోసాలు చేసి ఉండి ట్రావెల్ బ్యాన్ పడి ఉన్నా లేదంటే క్రిమినల్ కేసులు ఏదైనా నేరాలు చేసి ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళకి మాత్రం దీంట్లో అవకాశం లేదు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే వాళ్ళ అదృష్టం బాగుంటే మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు దీనికి ఓకే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు కదా, అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన వెబ్సైట్ని వేగంగా ఫేక్ చేశారు. ఒకసారి ఆలోచించండి, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పోలీసు వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అవుతుందో ఆ వెబ్సైట్ని యాజ్ ఇట్ ఈజ్ డిట్టోగా డూప్లికేట్ ప్రింట్ దింపేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీ పైన ఈ ట్రాఫిక్ ఫైన్ వచ్చింది లేదంటే ఈ పలానా ఫైన్ ఉందని చెప్పేసి ఆ ఫైన్స్కి సంబంధించి లింక్ పంపిస్తారు మనకి, మీరు పే చేయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన వెబ్సైటే ఓపెన్ అవుతుంది. అసలు ఏమాత్రం మనం కనుక్కోలేం.
ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. మనం సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మొత్తం అక్కడ ఫైన్స్ ఎంత చూపిస్తుంది. సో అది పే చేయాలనుకుంటే కేనెట్ ద్వారా పే చేయాలనుకుంటున్నారు, దేని ద్వారా పే చేయాలనుకుంటున్నారు అడుగుతుంది. అది క్లిక్ చేసిన వెంటనే కేనెట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ పేమెంట్ చేయగానే పేమెంట్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే గవర్నమెంట్కి వెళ్ళదు, ఆ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి వెళ్తుంది. అది ఫేక్ వెబ్సైట్. సో అది ఎలా గుర్తించాలంటే చాలా సింపుల్, ఒకే ఒక్క చిన్న పాయింట్ దగ్గర మాత్రమే గుర్తించవచ్చు. సాధారణంగా 99% గుర్తుపట్టడం కూడా కష్టం. సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా గవర్నమెంట్ వాళ్ళు అతనికి రిలీజ్ చేస్తారు. దాన్ని మీకు నేను డిస్ప్లే అయితే ప్లే చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దాన్ని గుర్తుపెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. కువైట్లో రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కొన్ని ఔషధాలపైన ధరలు అనేటువంటిది తగ్గించాలని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు గతంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒక ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రతిపాదనకు ఓకే అనేది గవర్నమెంట్. సో అతి త్వరలోనే ఇది అమల్లోకి అయితే రానుంది. సుమారుగా 146 ఔషధాలకు సంబంధించినటువంటి ధరలు తగ్గనున్నట్లు దీని యొక్క సారాంశం. కువైట్లో ఒక వ్యక్తి అత్యంత దారుణంగా కువైట్లో ఒక వ్యక్తి ఎంతటి దారుణానికి వరికట్టాడంటే ఆఖరికి జంతువులపైన దాడి చేశాడు. దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఈ హార్స్ ట్రాక్ ఏదైతే ఉందో, ఈక్విస్ట్రాన్ ఏదైతే ఉందో, అక్కడ ఈ హార్స్ ట్రాక్ పైన వెళ్తున్నటువంటి గుర్రాలు ఏవైతే ఉంటాయో అందులో ఒక గుర్రం పైన వెళ్తున్నటువంటి వ్యక్తి పైన దాడి చేయడానికి కత్తితోటి ఒక మనిషి ప్రయత్నం చేశాడు. అయితే ఆ గుర్రం తన పైన కూర్చున్నటువంటి యజమానిని కాపాడడం కోసం చెప్పేసి అది కొద్దిగా పక్కకు వచ్చి ఎవరైతే దాడి చేయడానికి వచ్చాడో అతని పైకి వెళ్ళింది. సో అతను ఏం చేశాడు, ఆ గుర్రాన్ని విచక్షణారహితంగా చాలా చోట్ల కత్తితోటి పొడిచాడు. అది చాలా తీవ్రమైనటువంటి గాయాలు పాలైంది. అయితే ఈలోపు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ తేరుకోవడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు ఏమిటనేది గుర్తించి అతను అదుపులో తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అతనికి తెలియజేస్తున్నారు. అయితే ఈ గుర్రానికి మాత్రం బాగా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మీకు కావాలంటే దానికి సంబంధించిన ఫోటోలు మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. చూడండి ఎంతటి దారుణానికి కోరికట్టాడు. ఇతనికి వ్యక్తిగతంగా ఏదన్నా విభేదాలు ఉంటే ఆ వ్యక్తితోటి చూసుకోవాలి, కానీ జంతువులపైన అతని యొక్క ప్రతాపం చూపించడం ఏంటో తెలియట్లేదు. మరి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కైతాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఆయనకి ఒక పాస్పోర్ట్ దొరికింది అని చెప్పేసి అంటున్నారు. ఆ పాస్పోర్టు పైన పేరైతే కనుక మదిగాని నాగరాజ్ అని చెప్పేసి ఉంది. ఊరైతే కనుక కొరివివారిపల్లి విలేజ్, పుల్లంపేట మండలం, అన్నమయ్య డిస్టిక్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మదిగాని నాగరాజ్ అన్నటువంటి ఆయన మీకు తెలిసినట్లయితే ఆయనకి తెలియచేయండి. ఆయనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా దివాణిలో పని కావాలని చెప్పేసి అంటున్నారు. తనాదుల పైన వస్తామని చెప్పేసి అంటున్నారు. సో తనాదుల పైన వచ్చినటువంటి ఆయనకి ఎక్కడైనా సరే దివాణిలో కనుక పని ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ సీరం లీలా నరేష్ కుమార్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ అబ్బాయికి అక్కగారు అయినటువంటి హేమలత గారు మరియు తండ్రి అయినటువంటి భానుచంద్ర, తల్లిగారు అయినటువంటి మోహిని గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 281 రూపాయల 75 పైసలుగా ఉంది. బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121 ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26,950 పైసలుగా ఉంది. అది 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 29,375 పైసలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.